హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వంకాయ అయితే ఎన్నో రెసిపీస్ చూసే ఉంటుంటామండి ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి. ఈ మధ్యకాలంలో తక్కువ టైంలో చాలా బాగుండి, చాలా అంటే చాలా బాగుందండి ఈ రెసిపీ. చాలా ఈజీ కూడా అయిపోతుంది. వెల్లుల్లి వంకాయ కారం అండి, చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్. 2-3 ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ 10-15 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను కన్సిస్టెన్సీ కోసం అని చెప్పి. ఎందుకంటే మరీ బరక్గా ఉన్నా సరే ఫ్రై అవుట్ అయినప్పుడు మనకి సరిగ్గా పచ్చి వాసనలానే ఉంటుంది. అందులో కొంచెం వాటర్ వేసి మిక్సీలో మనం కన్సిస్టెన్సీ లాగా మంచి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పర్పుల్ కలర్ ఉన్న వంకాయలు తీసుకున్నానండి, వేరే ఏ వంకాయలని మీరు వాడచ్చు. అలా దాని కాడలతో పాటు వేసేసాను. ముందుగానే దానికి ఇక్కడ చూపించినట్లుగా మీరు 4 పీసుల కింద మనం ఎలా అయితే గుత్తి వంకాయకి మసాలా పెడతాం కదా, సేమ్ యాస్టీజ్ అలానే పెట్టేసండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వంకాయ అంటే నచ్చదు అనే వాళ్ళకి ఒక్కసారి ఈ రెసిపీ పెట్టి చూడండి, ఖచ్చితంగా లొట్టలు వేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇగో నేను గ్రైండ్ చేశాను కదా మసాలాని ఒక వేరే కప్పులోకి తీసుకుంటున్నాను, గిన్నెలోకి. దాన్ని మంచిగా స్టఫింగ్ చేసుకోవాలండి. ఎలా అయితే మనం గుత్తి వంకాయ చేస్తాం కదా స్టఫింగ్, అలానే స్టఫింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా వంకాయ మొత్తం పట్టేలా చూడాలి 4 వైపులా కూడా. దానిలాగా మనకి ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ మంచిగా స్టఫింగ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ ఎక్కువ వేసేసాను కాబట్టి మనకి ఎక్కువ చూడండి, అది మొత్తం వాటర్ కన్సిస్టెన్సీలో అయిపోయింది. ఇంకొంచెం తగ్గించుకోండి. స్టఫ్ చేసిన వంకాయలు పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు ఒక ప్యాన్లో కప్పు ఆయిల్ వేసుకున్నాను అండ్ కొంచెం జీలకర్ర వేసాను. ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుందండి. జీలకర్ర కొంచెం మనకి ఫ్రై అవుతున్న టైంలో ఒక్కొక్క వంకాయని కొంచెం దూరంగా పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలండి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మసాలా వేసినప్పుడు మనకు ఆయిల్ చేతి మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి చూసుకొని వేయాలి. అండ్ ఇంకోటి ఏంటనంటే ఇక్కడ చూడండి, నేను బాయిల్ చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే కుక్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వంకాయ కూడా మసాలా అంటేలాగా 1-2 సార్లు దాన్ని 2 వైపులా కూడా తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక లిడ్ పెట్టి 5 నిమిషాలు మనకి హై ఫ్లేమ్లోని, ఒక 15-20 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, మనకి గోల్డెన్ కలర్లోకి వెళ్తుంది వంకాయ, అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయినట్టు మనకి అర్థమండి. దానిపైన నేను కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇచ్చి గార్నిష్ చేసుకున్నానండి. కస్తూరి మేతి కూడా మీరు వేసుకోవచ్చు, కానీ చేదు వస్తుందని నేను వేయలేదు. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. దీన్ని ముద్దపప్పుతో కానీ గీ వేసుకొని కానీ వేడన్నాళ్ళు తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.